క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. మనము ప్రభువు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన 4వ భాగాన్ని ధ్యానించబోతున్నాము. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనము. నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించమని చెప్పిన యేసు ప్రభువు వారు దానికి వ్యతిరేకముగా మరొక విషయము ప్రకటిస్తున్నారు. యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. స్నేహితులారా, ఒక విషయం గ్రహించండి. ఆయనతో పాటే పరలోక రాజ్యము భూమి మీదకు వచ్చి ఉంటే, శిష్యులు ఆ రాజ్యంలోనే ఉంటే, మరలా ఆయన ఎందుకు నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించమని చెప్పారు? యేసు ప్రభు వారు చెప్పిన 2 మాటలు సరైనవే. దేవుని రాజ్యము సమీపించింది అన్నది వాస్తవమే, కానీ అది ఆధ్యాత్మికంగా ప్రజల హృదయాలకే పరిమితమైంది. అది భూమి మీద ప్రత్యక్షపరచబడాలని నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించమని చెప్పారు. ఏదో అలవాటుగా కళ్ళు మూసుకొని పరలోక ప్రార్థన అంటూ చెప్పేస్తున్నాము. కానీ ఒక్క విషయము, ఆయన రాజ్యమే వస్తే ఆ రాజ్యంలో మనం ఉంటామా? అటువంటి సిద్ధపాటు మనకుందా? ఆయన రాజ్యమే వచ్చి ఆ రాజ్యంలో మనం లేకుంటే అది ఊహలకు సైతము అత్యంత భయంకరము. ఆ రాజ్యములో నీ ఉంటే నీ జీవితము ధన్యము. అది రారాజు 1000 ఏండ్ల పాలన, పాపమే లేని రాజ్యం అది. ఆ రాజ్యంలో హింసలు ఉండవు, కరువులు లేవు. సింహము ఆవు కలిసి మేసే రాజ్యం అది. చిన్నపిల్లవాడు పాములతో కలిసి ఆడుకునే రాజ్యం అది. ఏ మృగమును హాని చేయని రాజ్యం అది. శాంతి సమాధానము విరజిల్లే రాజ్యం అది. ఆ రాజ్యములో నీవు నేను తప్పక ఉండాలి. ఆయన రాజ్యం కోసం సిద్ధపడుతూ నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థిద్దాం. ఆ నీతి రాజ్యంలో ప్రవేశిద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.